నీరే నిప్పై రగులుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల మధ్య ఉన్న వివాదం ఎక్కడో ఒకచోట రాజుకుని రాజకీయ సెగలు కక్కుతోంది. తమ నీళ్లు దోచుకెళ్తున్నారని ఆరోపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తమ హక్కుల ప్రకారమే నీటిని తీసుకువెళ్తున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. మరి నీటి వాటాలో కేఆర్ఎంబీ ఏం చెబుతోంది? ఈ జల జగడాలు ఇంకెన్నాళ్ళు? నీటి కోసం కొట్టుకునే రోజులు రావాల్సిందేనా? తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ. సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసుకున్న ఏపీ ఎవరిని అడిగి నీరు తీసుకెళ్లారని తెలంగాణ ఫైర్. నీటి విడుదల మా హక్కు అంటున్న ఏపీ. అనుమతులు అక్కర్లేదా? నిబంధనలు పట్టవా? ఏపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన తెలంగాణ. నిన్నటి వరకు బనకచెర్ల, నేడు నాగార్జున సాగర్. చిలికి చిలికి గాలివానల ఏపీ తెలంగాణ జలజగడం. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదం నడుస్తుండగానే మరోసారి నాగార్జున సాగర్ జల వివాదం తెరపైకొచ్చింది. ఈ నెల 23 సాయంత్రం కుడికాల్వకు నీటి విడుదల చేశారు ఏపీ అధికారులు. ఖరీఫ్ సాగునీటి కోసం రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసుకున్నారు. ఇక్కడే వివాదం మొదలైంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా నీటి విడుదల ఎలా చేస్తారనేది అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు ఏపీపై కేఆర్ఎంబీకు ఫిర్యాదు చేసింది కూడా. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం భద్రత పర్యవేక్షణ ఏపీకి అప్పగించగా నాగార్జున సాగర్ పర్యవేక్షణ మొత్తం తెలంగాణకు కట్టబెట్టారు. కృష్ణా జలాల వాడకంలోనూ 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిర్చింది. ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటిని వాడుకోవాలనేది ఒప్పందం ముఖ్య ఉద్దేశం. 2023 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ 13 గేట్ల వరకు ఆక్రమణ చేసింది. దాంతో సాగర్ పర్యవేక్షణ సగభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఏపీ. ఇలా ఆక్రమించుకున్న నిబంధనల ప్రకారం నీటి తరలింపు విషయంలో కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి. కానీ కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే ఏపీ ప్రభుత్వం రావాల్సిన వాటాను మించి నీటిని దోచుకెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందుకు ఏపీ సర్కారు కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది. అది దోచుకెళ్లడం కాదు, హక్కుల ప్రకారం తీసుకెళ్తున్నట్టుగా కౌంటర్ ఇస్తుంది. ఈ తరలింపే 2 రాష్ట్రాల మధ్య చిచ్చున రాజేసింది. నీటి వినియోగంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై కేఆర్ఎంపీకి ఫిర్యాదు చేసింది టీఎస్ సర్కార్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇలా ఉంటే ఇదే విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగింది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా నీటి దోపిడీకి పాల్పడుతుంటే రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తుంది. నువ్వు గిచ్చినట్టు చెయ్యి, నేను కొట్టినట్టు చేస్తా అనేలా చంద్రబాబు రేవంత్లు వ్యవహరిస్తున్నారని గులాబీ పార్టీ గుస్సవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీరోల్గా ఉన్న చంద్రబాబు సర్కారుపై కేఆర్ఎంబీ చర్యలకు వెనకాడుతుందని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే వాటాలకు మించి నీటిని ఏపీ ప్రభుత్వం తీసుకెళ్తున్నా కేఆర్ఎంబీ పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీల మధ్య వివాదం 12 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ పంచాయతీకి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడాలంటే కేంద్రం చొరవ చూపాలని అంటున్నారు జల నిపుణులు. కేఆర్ఎంబీ కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలకు దిగే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు.